మాట ఏంటంటే, మనకు నిత్య జీవ సంబంధమైన నిరీక్షణ కలగటానికి యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అన్నాడు. ఎందుకట? నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ సంగమునకు రావాలి అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనము ఎలా ఆలోచించాలి అంటే, ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడే అనుకోండి, భూ సంబంధమైనటువంటి అనుభవాల కోసమే భక్తి చేయకూడదు. వింటున్నారా? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు అంటే, ఒక సంఘములో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే, ఒక దైవజనుడు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు అంటే, ఒక సంఘములో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలి అంటే, భూ సంబంధమైన వాటి కోసం యేసయ్యని ఆరాధించకుండా నిత్య జీవములకు సంబంధించిన అనుభవాల కోసం ఆరాటపడుతూ, వాటి కోసం ఎదురు చూస్తూ, అదిగో పరసంబంధమైనటువంటి మనసు కలిగి యేసయ్యని వెంబడిస్తూ, ఇదిగో ఈ లోకములో దేవుని కోసం జీవిస్తూ, ఒకవేళ ఒక రోజున మన ఆయుష్ తీరిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడితే మేము నిత్యత్వంలో యేసయ్యతో ఉండాలి అనే ఒక ఉన్నతమైన వాంఛతో మనము బ్రతకటానికే యేసయ్య లేపబడ్డాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భూ సంబంధమైన దృష్టి మారిపోవాలి. ఆమేన్. ఏ దృష్టి మారిపోవాలి? భూ సంబంధమైన దృష్టి అనగా లోక సంబంధమైన డబ్బు, లోక సంబంధమైన ఉద్యోగం, లోక సంబంధమైన ఆస్తుల మీద మన మనస్తత్వం ఉండకుండా మనకు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలగటానికే యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అన్నాడు. ఇలా మీరు బైబిల్ని ధ్యానం చేస్తూ వెళితే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను అది చెప్పడానికి నేను ముందుకు వెళ్తాం లేదు, నేను ఆ సందేశం నా మనసులో లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కటి సందేశం ఏంటంటే, అదొక ప్రత్యేకమైనది. ఈ రోజున యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది? ఓకే, మంచిదే. ప్రభు మిమ్మల్ని అందరినీ నూరంతలుగా దీవెనలతో నింపును గాక. ఆమేన్. ఇలాగున లోకంలో కూడా చాలా మంది యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అని నమ్ముతున్నారు. క్రైస్తవుల సంగతి చెబుతున్నాను. క్రైస్తవులైన వాళ్ళు చాలా మంది ఈ రోజున రాత్రి 12 గంటలకి మొదలుపెట్టి వారి సంఘాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతున్నారు. ఏమని? లేచినాడురో. నాకు భలే ఇష్టం ఆ పాట. చిన్నప్పుడు ఎప్పుడో వినేవాడు. మంచి అర్థాలు ఉంటాయి, అందులో మంచి పదాలు ఉంటాయి. టైం ఉంటే మనం కూడా పాడదాం ఒకసారి ఆ పాట. లేచినాడురా. ఏంటి లేచింది? ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలో నుంచి లేచాడు, గెలిచాడు అని మంచి పాట పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, సాక్షిగా బ్రతుకుతున్నావు, వాక్యం ధ్యానం చేస్తున్నావు, మంచిదే. అయితే